guys, welcome to Movie Central and you're watching Ekaki Muchatlu. This is Rahul and I am Miss Samma. సో ఈ రోజు మనం బాగా ట్రెండింగ్ గా ఉన్న ఒక సినిమా గురించి మాట్లాడబోతున్నాం. దట్ ఈస్ లెనిన్. సినిమా స్టోరీ గురించి, ఏ యాక్టర్ల గురించి, వీటి గురించి మాట్లాడుకునే ముందు రాహుల్ది నాది చిన్న నాన్ స్పాయిలర్ గా మా ఇద్దరికి అసలు సినిమా ఎలా అనిపించిందో మొదలు పెడదాం. రాహుల్ చెప్పరా, ఎలా అనిపించింది సినిమా? మూడే ముక్కలు ఎక్కువ మాట్లాడాను. ఒకటి, భాగ్యశ్రీ బోర్సే ఈజ్ ఎన్ కోర్స్ టు బి స్టడీ. రెండోది, తమనన్న లేపింది సినిమాని మొత్తం. మూడోది, అఖిల్ బెస్ట్ పర్ఫార్మెన్స్. మొత్తం కెరియర్ లో నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది. ఇక దీని తర్వాత నాకు ఎట్లా సినిమా అనిపించింది అంటే, నాకు యావరేజ్ అనిపించింది. ఎందుకంటే లైక్ ఫ్రస్ట్రేటింగ్ యావరేజ్ అనమాట. ఎందుకంటే ఈ మూవీలో చాలా చాలా అంటే పొటెన్షియల్ ఉన్న మూవీ, పొటెన్షియల్ ఉన్న స్టోరీ ఉన్న మూవీ. కాకపోతే కొన్ని కొన్ని డిసిషన్స్ తీసుకోవడం వల్ల, లేకపోతే కొన్ని పాయింట్స్ రెఫరెన్స్ పాయింట్ లా మనకు అర్థమైంది అంటే, వేరే మూవీస్ నుంచి కూడా రెఫరెన్స్ తీసుకోవడం వల్ల ఆ ఫ్రేమ్ టు ఫ్రేమ్ మనకు కరెక్ట్ అయితే అదే మనకు గుర్తొచ్చడం వల్ల ఏమో తెలియదు. కానీ లేకపోతే నేను యాజ్ అన్ ఆడియన్స్ చాలా స్మార్ట్ అయిపోయిన ట్విస్ట్ ని ముందే మనము అనుకున్నాం కాబట్టి అలా అనిపించిందేమో తెలియదు. కానీ like I feel average but also very frustrated about it because it average. దాని గురించి నేను తర్వాత చెప్తాను. సో యా, ఓవరాల్ గా చెప్పాలంటే ఇట్స్ అన్ యావరేజ్ మూవీ. మాసెస్ కి కనెక్ట్ అయ్యే మూవీ. నాకు పర్సనల్లీ కనెక్ట్ కాలేదు, కాకపోతే మాస్టర్స్ కి చాలా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ పర్ఫార్మెన్స్ గురించి వచ్చేసి చెప్పినా కదా, అఖిల్ బెస్ట్ పర్ఫార్మెన్స్. అండ్ దీనిలో విలన్ ఒకడు ఉంటారు, మన సలార్ లో పృథ్వీరాజ్ సుకుమార్ అని తమ్ముడు క్యారెక్టర్ చేసిన ఆయన చాలా బాగా చేస్తారు. లేకపోతే ఆయనే ద బెస్ట్ పర్ఫార్మర్ అన్నాడు. అఖిల్ బాగానే చేస్తాడు, కాకపోతే అఖిల్ కన్నా బాగా చేస్తాడు అనమాట ఆయన. శివాజీ గారు కూడా ఉన్నది, మంచి రోల్ ఉంది శివాజీ గారిది. కాకపోతే ఆయన కూడా ఆ క్యారెక్టరైజేషన్, ఆ రైటింగ్ లో కొంచెం దెబ్బ పడిపోయింది. అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా బాగానే చేస్తారు, ఉన్నంత వరకు బాగా చేశారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేస్తే సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్ అంతా బాగానే ఉంది. పర్ఫార్మెన్స్ లో భాగ్యశ్రీ బోసే చాలా అందంగా ఉంటారు. అండ్ పొటెన్షియల్ ఉంది, ఆవిడ యాక్టింగ్ లో పొటెన్షియల్ ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. తమనన్న మొత్తం మూవీని లేపిండు, కాకపోతే సాంగ్స్ ని పండుతో పెట్టిండు. డైరెక్షన్ కూడా బాగుంది, రైటింగ్ కూడా బాగుంది. బట్ రైటింగ్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. సో ఓవరాల్ ఇట్స్ అన్ యావరేజ్ ఫ్లిక్, బట్ పర్సనల్లీ ఇట్ డజంట్ కనెక్ట్ టు మీ. నా వరకు వస్తే మాత్రం నాకు సినిమా చాలా నచ్చింది. అందుకే మేమిద్దరం ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడేదాలో యుద్ధాలు జరిగిన మీరు ఆశ్చర్యపడిపోనక్కర్లేదు. ఎందుకు అనంటే నాకు సినిమా చాలా నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, దేర్ వాజ్ నో ల్యాగ్. నాకు సినిమాలో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా నాకు అది ఎంగేజింగ్ గానే అనిపించింది. ఇదే జోనరాలో వచ్చిన ఏ సినిమాలో అంత ఎంగేజ్మెంట్ ఎక్కడో ఒక చోట బోర్ కూడా, ఎక్సెప్ట్ రంగస్థలం నాకు బోర్ కొట్టింది. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, నేను అఖిల్ ఆయన అయ్యగారిని చూసి నేను ఏమన్నా లైక్, నాకు జనరల్ గా ఆ టైప్ ఆఫ్ లుక్ కి నేను అంత ఫ్యాన్ కాదు. నాకు కార్తీ, సూర్య అలా ఉంటే ఇష్టం. బట్ ఈ సినిమాలో చాలా అడోరబుల్ గా చేశారు. నాకు చూడడానికి వాళ్ళిద్దరూ కూడా చాలా అందంగా ఉన్నారు. ప్రెజెన్స్ వాజ్ వెరీ నైస్. ఓకే, థర్డ్ పాయింట్ ఏంటి అని అంటే, డైరెక్టర్ it felt like even though they had traces, even though people compare it with different films, this film felt original to me. నాకు చాలా ఒరిజినల్ గా అనిపించింది. ఇదే జోనరాలో వచ్చిన దసరాలో దేర్ విల్ బి లైక్ ఆ సినిమా ఈ సినిమా అన్నట్టు ఉంటుంది. కానీ దిస్ ఫిలిం హ్యాడ్ ఇట్స్ ఒరిజినల్ థింగ్. ఎందుకంటే ఎవ్రీ క్యారెక్టర్, అఖిల్స్ క్యారెక్టర్, భాగ్యాస్ క్యారెక్టర్, వాళ్ళకు ఒక బ్యాక్ స్టోరీ రాసుకున్నాడు. ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఒక స్టోరీ ద్వారా క్యారెక్టర్స్ క్రియేట్ చేసినట్టు ఉండదు. ఫస్ట్ నుంచి కూడా ప్రతి క్యారెక్టర్, ఈవెన్ దో దేర్ ఆర్ మల్టిపుల్ క్యారెక్టర్స్, ఈ హ్యాండిల్డ్ ఇట్ వెరీ వెల్ అని నా ఫీల్. ఓకే, అండ్ ట్విస్ట్ ఎక్కడి నుంచి తెచ్చి పెట్టినట్టు ఉండవు. ఓకే, ట్విస్ట్ వర్ హ్యాండిల్డ్ వెరీ వెల్. అఖిల్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్. అదే చెప్తున్నా, ఐ ఫెల్ట్ దిస్ ఫిలిం యాజ్ ఒరిజినల్ ఫిలిం. అంతే, నాకు చూడాలనే అనిపించింది. అండ్ చూస్తున్నంతసేపు చాలా నచ్చింది. ప్రాపర్ లైక్ స్టోరీ అదంతా తర్వాత మనం మాట్లాడదాం. బట్ యూ హ్యావ్ టు వాచ్ దిస్ ఫిలిం. అయ్యగారే నెంబర్ 1. ఆయన హిట్ కొట్టారు. ఈజ్ వెరీ అడోరబుల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, విలన్స్ క్యారెక్టర్ వాజ్ రిటన్ విత్ అ లాట్ ఆఫ్ డిగ్నిటీ. విలన్ క్యారెక్టర్ కి ఎందుకు నేను డిగ్నిటీ అన్నాను అంటే, అన్ని గ్రేనే. ఎవడు ఒకడు బ్యాడ్, ఒకడు గుడ్ కంప్లీట్ లేదు. ఎవ్రీ వన్ ఇస్ అ గ్రే, ఇంక్లూడింగ్ ద విలన్. నేను అందుకే చెప్తున్నా, ద విలన్ వాజ్ రిటన్ విత్ లాట్ ఆఫ్ డిగ్నిటీ. ద సేమ్ లైక్ హౌ యూ సీ రంగస్థలంలో నాకు ఎలా అయితే గ్రే ఉంటారో ఇక్కడ అలానే ఉన్నారు. సో
దట్ ఈస్ వన్ థింగ్ నాకు చాలా నచ్చిన సినిమా. సో దిస్ ఇస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ. మీరు కనుక సినిమా కనుక చూడకపోతే ఇక్కడతో ఆపేసేయండి. మనం తర్వాత మేము ఇంకా నేను వాడు చాలా యుద్ధాలు చేసుకోబోతున్నాం. లెట్ స్టార్ట్ విత్ ద స్టోరీ. అరే నీకు స్టోరీ ఎలా అనిపించింది చెప్పరా? ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఓకే, ఫ్రస్ట్రేట్ ఎందుకు అవుతుందంటే, ఓకే స్టోరీ గురించి మాట్లాడదాం. స్టోరీ బేసికల్ గా స్టోరీ ఏంటి, సడన్గా ఒక ఊరు, ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆ పెద్ద మనిషికి ఇంకో పెళ్ళాం ఉంటది, ఆ పెళ్ళాంకి ఇంకో కొడుకు ఉంటాడు. అదే మన శివాజీ. శివాజీ గారిది మన ఈ మొదటి భార్య వారిద్దరికి నాకు పడదు, ఎందుకంటే వీడు బయటోడు కాబట్టి. కాకపోతే మన శివాజీ గారు ఈ ఇంటికి లాయల్ గా ఉంటారు. కాకపోతే ఆ రెస్పెక్ట్ ఆయనకు ఉండదు. శివాజీ గారికి రెస్పెక్ట్ ఉండదు. ఇంత చేసిన ఇంటి కోసం ఇంత చేసినా రెస్పెక్ట్ ఉండదు, ఊర్లో రెస్పెక్ట్ ఉండదు. మెంబర్ లాగా ఉన్నారు, కలిసే ఉన్నారు బయట నుంచి. కాకపోతే చాలా మాటలు వింటూ వింటూ లేకపోతే చాలా అవమానం పడుతూ ఉన్న ఒక క్యారెక్టర్ అది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మన లెనిన్ వచ్చేసి ఒక ఊర్లో ఒక అనాథ పిల్లోడు లాంటోడు. నేను 10 minutes నేను చాలా మిస్ అయిపోయినాను. నేను ఎప్పుడు వచ్చినానంటే, ఒకసారి అయ్యగారు మన బార్ లో ఎంటర్ అయినాక గెటప్ సీన్ కొడుకుతోని మాట్లాడుతూ ఉంటాడు కదా, నేను అక్కడ నుంచి నేను సినిమా స్టార్ట్ చేసినాను. సో నేను ఏం ముందు లేదు, ఏం ఏం పెద్దదేం లేదు. చెప్తా నేను. తను బేసిక్ గా లెనిన్ అనే క్యారెక్టర్ కి ఫ్యామిలీ ఉండదు. ఒక పాస్ట్ అనేది ఉంటుంది, అది క్లియర్ గా ఏం చూపారు. ఫ్యామిలీ అనేది ఉండదు. కానీ వచ్చి రాగానే వాడికి విపరీతంగా ఆకలేస్తుంది. సో ఓకే. ఆకలేస్తున్నప్పుడు వాళ్ళు ఏదో భూస్థాపన చేయాలి, లేకపోతే జెండా పాతాలి. సో అప్పుడే నైవేద్యాలు అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో అలా తిను ద యంగ్ కిడ్ విల్ గో అండ్ తను ఆ యొక్క కార్యక్రమం తను చేస్తారు. సో అలా లెనిన్ అనే ఇంట్రడక్షన్ అయ్యేసరికి పీపుల్ విల్ ఫీల్ లైక్ దిస్ గై ఇస్ అ గుడ్ ఫార్చ్యూన్ టు అవర్ ఇది అన్నట్టుగా చెప్తారు. ఓకే. అంటే నాకు ఒక ఎట్లా 10 minutes మిస్ అయినా కాబట్టి, యాక్చువల్ గా అయ్య గారికి లెనిన్ అనే పేరు ఎట్లా వస్తుంది? అది ఎక్కడ అసలు డిస్క్లోజ్ చెయ్యరు. ఇన్ఫాక్ట్ వై నాకు అర్థం కాని లెనిన్? ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఆయన్ని కర్ణుడిగా అనుకుంటున్నారా లేకపోతే ఆయన్ని అర్జునుడిగా అనుకుంటున్నారా సినిమాలో అర్థం కాలను. అర్జునుడు అయితే ఎగ్జాక్ట్ కాదు, ఇట్స్ కర్ణుడే. ఎందుకంటే ఇట్స్ ద స్టోరీ ఇస్ అబౌట్ ఫ్రెండ్షిప్, ఒక బ్రదర్ ఫ్రెండ్షిప్ కదా. బయట నుంచి ఒకడు వచ్చిండు, ధృతరాష్ట్రుడు లాంటి ఒక క్యారెక్టర్ ని బయట నుంచి వచ్చి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. అండ్ లాస్ట్ లో మన మదర్ క్యారెక్టర్ ఎవరు ఉన్నారో వాళ్ళు గాంధారి టైప్ ఆఫ్. ఓకే, దిస్ ఈస్ ద లైక్ వన్ ఆఫ్ ది ఫ్రస్ట్రేటింగ్ థింగ్ ఈజ్, నువ్వు మెటాఫర్స్ నాకు ఎందుకు చెప్తున్నావు? నేను తెలుసుకోవాలి కదా మెటాఫర్స్ ఏం చెప్తున్నావు నువ్వు అనే దాని గురించి. లైక్ నువ్వు జస్ట్ మహాభారతం అని అనేస్తే అయిపోతుంది. నువ్వు ఈయన ధర్మరాజు, లేకపోతే ఈయన ధృతరాష్ట్రుడు, ఈవిడ కుంతి, ఈవిడ లైక్ మన గాంధారి, ఈవిడ క్యారెక్టర్స్ అని నువ్వు నాకు స్పెసిఫిక్ గా చెప్తున్నావు అంటే, యాజ్ లైక్ యు ఆర్ జస్ట్ స్పూన్ ఫీడింగ్ మీ. ఇది ఇది నేను ఒక ఇది ఇది పాయింట్ ఇది చెప్తాను. ఇది అని. నేను ఒక పాయింట్ చెప్తా. ఇప్పుడు ఓకే, నా ఐ అండర్స్టాండ్ యువర్ పాయింట్. కాకపోతే ఈ సినిమాలో నాకు అనిపించింది ఏంటి అంటే, రంగులు అనేవి మారతాయి అని చెప్తాడు కదా. సో నో వన్ ఈస్ కన్సిస్టెంట్లీ ఇన్ వన్ క్యారెక్టర్. లెనిన్ అనేది ఇట్స్ 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 నాట్ అ హిందూ నేమ్. టెక్నికల్ గా చూస్తే ఇట్స్ నాట్ అ హిందూ నేమ్. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కర్ణాస్ క్యారెక్టర్ కూడా హీ డజంట్ కమ్ ఫ్రమ్ ద క్షత్రియ ఫ్యామిలీ, హీ కమ్స్ ఫ్రమ్ అన్ అదర్ ఇది కదా. సో యాజ్ అన్ అవుట్ సైడర్ ఆయన్ని చూపించాలి అంటే ప్రాబబులీ మేబీ అది ఒక మెట్రిక్ లాగా తీసుకుని వచ్చినట్టుగా అనిపించింది నాకు. సో ద ఇంట్రడక్షన్, ఎందుకంటే నువ్వు చూడు దళపతి సినిమాలో కూడా రజనీకాంత్ గారు ఆయన నా స్నేహితుడు అని చెప్తారు. సో దేర్ ఇస్ ఇట్స్ అగైన్ ద ఈవెన్ ఆయన చెత్త పనులు చేసినా కూడా బెస్ట్ ఫ్రెండ్, ఆయన నా స్నేహితుడు, దేవరాజు నా స్నేహితుడు అంటారు. కానీ ఇక్కడ ఏంటి అంటే రంగులు మారుతూ ఉంటున్నాయి. సో ఇనిషియల్ గా వీళ్ళది ఎంత ఎంత అర్జునుడిదిను కృష్ణుడిది సంబంధం అన్నట్టుగా చూపిస్తారు. అండ్ స్నేహం అని చూపిస్తారు రా. ఫస్ట్ వాళ్ళిద్దరిది గొప్ప స్నేహం అని చూపిస్తారు. ఇట్ కెన్ బి లైక్ అర్జునుడు కృష్ణుడు స్నేహం అనుకుంటాం. కానీ నాకు ఫస్ట్ నుంచి ఆ విలన్ క్యారెక్టర్ చూస్తే ఫస్ట్ నుంచి వాడు ఏదో తేడాగా ఉన్నాడని అనిపించింది నాకు. నాకు వచ్చినప్పటి నుంచి నాకు తేడానే కొడతాడు. ఇప్పుడు ఓడుస్తాడు, ఇప్పుడు వెనక నుంచి ఇది చేస్తాడు, నేను అదే ఆలోచిస్తూనే ఉన్నా. ఇప్పుడు ఇప్పుడు చేస్తాడు. నువ్వు ఇంటర్వెల్ లో మంచి స్పాట్ ఉండే ఆడ, మొత్తం ఆడ ఒక బయట చెరువు దగ్గర తీసుకెళ్లి ఇది భాగ్యశ్రీ బోసకి వీళ్ళకి కలుపుతాడు విలన్ వచ్చేసి. నేను అప్పుడే అనుకున్నా వీడు వెనక నుంచి చేస్తాడు, లేకపోతే డైలాగ్ లో కూడా తేడా కొడతాయి. ఎందుకంటే నేను అప్పుడే అనాల్సిందిరా, ఇప్పుడే చేయాల్సిందిరా.
కానీ అక్కడ ఆ? ఎంత టెన్షన్ బిల్డ్ అయ్యి ఎంత బాగుంది తెలుసా. దట్ సీన్ ఫెల్ట్ సో నైస్. మీకు నాకు ఎలా అనిపించింది చెప్పు. నేను అలా చెప్తున్నారా, నీకు ఏదైతే రెగ్యులర్ గా కనిపించాయో అవి యాక్చువల్లీ రెగ్యులర్ లేదు ఈ సినిమాలో. వాడు బయటికి రావాల్సిన టైంలో రాడు. నీకు దృశ్యం సినిమాలో ఒకసారి రాంబాబు కనుక ఉమ్, వెనక్కి తిరిగి చూస్తే రాంబాబు తప్పు చేసినట్టు అన్నప్పుడు మనకి ఎంత భయం వేస్తుంది. రాంబాబు వెనక్కి తిరిగి చూడరు. అలానే ఈ సినిమాలో వీడు ఏదో తేడాగా ఉన్నాడు, విలన్ కి ఎక్కడో ప్రాబ్లం ఉమ్, ఉంది అని చెప్పినప్పుడు విలన్ పొడవట్లేదు అని అంటే, సి దట్ ఈస్ అ గుడ్ థింగ్. దట్ ఈస్ అ గుడ్ వే ఆఫ్, అది కొత్త రకమైన డైరెక్షన్ కదా. నాకు అది నచ్చింది యాక్చువల్లీ. నేను ఎంత ఇచ్చేసాను తెలుసా, వీడి నిజ స్వరూపం ఎప్పుడు వస్తుంది అని. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ బై దట్ యాక్టర్ ఆల్సో. సో సినిమాలో కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు భాగ్యశ్రీ యా యా క్యారెక్టర్, పర్ఫార్మెన్స్. భాగ్యశ్రీ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్, బ్యూటిఫుల్లీ రిటర్న్ క్యారెక్టర్. యా స్టోరీకి తను చాలా వాల్యూ యాడ్ చేసింది. యా స్టోరీ జనరల్ మొత్తం రివాల్వ్ అయ్యేది తన మీద తన యాక్చువల్ గా మీదే. తీస్తే. అక్కడ పెళ్లి సీన్ ఉంది మనకి. జనరల్ గా ఉమ్, ఇప్పుడు దసరా సినిమా చూడు, లేకపోతే ఏవో సినిమాలు చూడు, అక్కడ జరిగి మాక్సిమం ఏం జరుగుతుంది, ఒక హీరో ఎంట్రీ ఉంటుంది. కానీ ఇక్కడ ఇక్కడ మనం అనుకున్నది జరగలేదు. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ వీ హావ్ ప్రెడిక్టెడ్. వాట్ హ్యాపెండ్ ఇస్ భాగ్యశ్రీ స్టూడ్ ఫర్ హర్ సెల్ఫ్. తను తన కోసం నిలబడింది అక్కడ. ఈవెన్ ఉమ్, ఈవెన్ నువ్వు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఉమ్, దసరా సినిమాలో నాని వచ్చి కీర్తి సురేష్ కి తాళి కడతాడు కదా, ఎప్పుడు ఆఫ్టర్ దట్ ఉమ్, ఫ్రెండ్ డెత్. ఆ టైంలో కీర్తి సురేష్ డజన్ యా స్టాండ్ ఫర్ హర్. సూరి. ద క్యారెక్టర్ ఇస్ నాట్ స్ట్రాంగ్ క్యారెక్టర్, ద క్యారెక్టర్ ఇస్ వీక్ క్యారెక్టర్. కానీ ఇక్కడ భాగ్యశ్రీ ఇస్ వెరీ ఉమ్, స్ట్రాంగ్ క్యారెక్టర్. యా అంటే స్ట్రాంగ్ ఎందుకంటే ఆల్సో ద బేస్ సెట్ అయింది కదా. తిను మద్రాస్కి వెళ్ళి చదువుకుంటే షీఈ్ ఎడ్యుకేటెడ్. భాగ్యశ్రీ అనే క్యారెక్టర్ అనేది ఎడ్యుకేటెడ్. బట్ ఇక్కడ కీర్తి సురేష్ అనే క్యారెక్టర్ వచ్చేసి నువ్వు అంటే తను పల్లెటూరులో మేబీ షీఈ్ అనే టీచర్ బట్ నాట్ దాట్ మచ్ ఎడ్యుకేటెడ్ దాన్ ది భాగ్యశ్రీ క్యారెక్టర్ కదా ఇక్కడ. సో దాట్స్ వై ద డిఫరెన్సెస్ ఆర్ ది అక్కడ మీకు డిఫరెన్సెస్ కనిపిస్తాయి. బట్ నువ్వు ప్రిడిక్టింగ్ అన్ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది కానీ లైక్ ఇది ప్రిడిక్టెడ్ అక్క. ఎప్పుడు నీకు ఒక మనిషి చూసాక నువ్వు వీడు విలన్, వీడు చూసాక వీడు ఫేస్ చూసినాక నీకు విలన్ అనిపించిందంటే దాట్ ఇట్ సెల్ఫ్ దట్స్ ప్రిడిక్టింగ్. ఇప్పుడు రంగస్థలం ఎందుకు సెట్ అయింది ఎందుకంటే నువ్వు ప్రకాష్ రాజ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చినాక నీకు ప్రకాష్ రాజ్ మీద డౌట్ కూడా కొట్టదు ఈజ్ ఎ విలన్ అని. అరే బట్ అంత చిన్న క్యారెక్టర్ కి ప్రకాష్ రాజ్ గారిని తీసుకున్నారంటే ఎలా నమ్మావు నువ్వు. అది సస్పెన్షన్ ఆఫ్ డిస్బిలీఫ్ అనేది దాన్ని అంటారు కదా. నువ్వు చిన్న క్యారెక్టర్ తీసుకో, పెద్ద క్యారెక్టర్ నువ్వు ప్రకాష్ రాజ్ ని చూస్తున్నావు, నేను అక్కడ క్యారెక్టర్ ని చూస్తున్నాను. నువ్వు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బీట్ ప్రకాష్ రాజ్ పక్కన పెట్టి ప్రకాష్ రాజ్ ని వేరే ఎవరినైనా తీసుకో, నువ్వు ఆ క్యారెక్టర్ ను చూసినాక నువ్వు లాస్ట్ వరకు ఆడి విలను అని నువ్వు యాంటిసిపేట్ చేయగలుగుతావా రంగస్థలంలో? నేనైతే లేదు కదా. కొంతవరకు చేశా అంటే చేయలేరులే, లేదు 90% చేయలేరులే. కానీ ఎవరు చెప్పలేదు, ఎందుకంటే నాకు అనిపించింది. కానీ మేము 20 మంది వెళ్ళాము సినిమాకి, ఎవరికి అనిపించలేదు. నేను ఇంటర్వ్యూలో చెప్పా అదే ఏదో మరి. తేడా కొడుతుంది అని, బట్ ఎవరికి నాకేం తేడా కొట్టట్లేదు. పాజిటివ్ క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ గారితో అన్నారు. యా వెరీ ఫ్యూ ప్రెడిక్ట్ అంటే 20 అదే అంటున్నా. శాతం ప్రెడిక్ట్ చేశారంటే అది చాలా తక్కువే కదా. అదే ప్రకాష్ రాజ్ అనే క్యారెక్టర్ ని నువ్వు ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. అలాంటిది నువ్వు ఇక్కడ వసంత్ అనే క్యారెక్టర్ నువ్వు స్టార్టింగ్ లోనే నువ్వు వచ్చినాక వేరే ఊరికి వచ్చి అక్కడ ఫైటింగ్ జరుగుతుంది, వాడు కాపాడుతున్నాడు అంటే అక్కడే నీకు అర్థమవుతాడు వీడు విలను. లైక్ ఎందుకు నీకంత ఫుటేజ్ ఎందుకు ఇస్తున్నాడు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్? ఐదర్ హీ విల్ డై ఆర్ ఆర్ హీఈస్ అ విలన్. అండ్ విలన్ అనేది ఎక్కడ సెట్ అయిపోయింది అంటే ఎందుకంటే లైక్ ఇప్పుడు ఒక 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 ట్రేట్ ఉంటాయి. లైక్ మూవీస్ లో ఎవరైనా ఒక క్యారెక్టర్ మంచితనానికి మించి మంచితనం చూపించిన అంటే వాడు తేడా క్యారెక్టర్ అని కాదు, అప్పుడే అర్థమైపోతుంది. లైక్ ఇప్పుడు ఈ ఒక సాంగ్ అయిపోయినాక భాగ్యశ్రీ వాళ్ళ అక్క పారిపోయినాక వీళ్ళ పేరెంట్స్ వచ్చి మా కూతురు పారిపోయింది, సో మేము మా చిన్న కూతురుకి ఇస్తాము అదే ఇదే అంటే, అంటే వాళ్ళ మామ వచ్చేసి ఇలా ఇలా అవుతుంది, మా పరువు పోతుంది అంటే వసంత్ వచ్చేసి అలా ఎందుకు అంటావు మామ, వాళ్ళ కూతురు పోయింది కదా, వాళ్ళు కూడా బాధపడుతున్నారు కదా, వాళ్ళకి కూడా పరువు పోయింది అన్నా కానీ ఒక నైస్ క్యారెక్టర్ గా చూపిస్తుంది. నాకు అక్కడనే డౌట్ కొట్టింది, వీడు వీడు టూ గుడ్ టు బి ట్రూ, టూ గుడ్ టు బి నైస్ అయినా చాలా చాలా వీడు మరీ ఎక్కువగా నైస్ పర్సన్ గా చూపిస్తున్నాడు. వీడు తేడా ఎక్కువ అనిపించింది. పోనీ ఈ క్యారెక్టర్ తీసుకుందాం, భాగ్యశ్రీ వాళ్ళ నాన్న క్యారెక్టర్ తీసుకున్నాం. భాగ్యశ్రీ వాళ్ళ నాన్న క్యారెక్టర్ ఈ యొక్క ఫస్ట్ పాయింట్ నాకు ఆయన భాగ్యశ్రీ చనిపోయాక దీని తర్వాత ఏంటో కనపడ్డా ఆయన అంటే మూవీ మొత్తం చనిపోయాడు.
అదే ఆయన he was మూవీ nice మొత్తం కదా. ఇప్పుడు రెండే See, he was nice కదా. ఆయన అందరికీ హెల్ప్ చేస్తున్నాడు, అందరికీ డబ్బులు ఇస్తున్నాడు. ఏ ఆయన మీద అనుమానం రాలే నీకు? ఇట్స్ అబౌట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది యాక్టర్. నువ్వు అక్కడ యాక్టర్ క్రెడిట్ ఇవ్వాలి. వాడు మనకు ఫస్ట్ నుంచి నువ్వు ప్రెడిక్టబిలిటీ అన్నది నేను ఒక మాట చెప్తా నీకు, నేను ఒక మాట చెప్తా. ఈ సినిమాల్లో పాత బాలచందర్ గారి సినిమాలో నువ్వు చూడు, నీకు చిరంజీవి గారిది ఇది కథ కాదు ఒక సినిమా ఉంటుంది. ఇది కథ కాదులో ఏంటంటే హీల్ బి టార్చరింగ్ జయసుధ గారు. ఫస్ట్ నుంచి కూడా చాలా బ్యూటిఫుల్ గా మంచిగా ప్రవర్తిస్తారు ఆయన. కానీ ఆయన ఏం తేడా, ఆయన డెఫినెట్లీ ఈజ్ నాట్ అ గుడ్ మ్యాన్ అని మనకు తెలుస్తుంది. అదే ఇన్స్టింక్ట్. ఆ ఇన్స్టింక్ట్ అన్నది క్యారెక్టర్ క్రెడిట్. అది ఆయన అద్భుతంగా పర్ఫార్మ్ చేశాడు కాబట్టి నీకు అలా అనిపిస్తుందే తప్ప, ఇట్ ఈస్ మేడ్, ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ కాన్షియస్ చాయిస్. నువ్వేమనుకుంటున్నావు అంటే యు ఆర్ గివింగ్ క్రెడిట్ టు పీపుల్స్ ఇంటెలెక్ట్. నో, ఐ గివ్ క్రెడిట్ టు ద పీపుల్స్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఒక్కసారి క్లియర్ గా ఆబ్జెక్టివ్ గా ఐఎమ్ నాట్ ఆలోచిద్దాం. కంప్లీట్. ఆబ్జెక్టివ్ గా ఆలోచిద్దాం. ఆ భాగ్యశ్రీ వాళ్ళ నాన్న ఈ వీళ్ళ ఈ బ్రదర్ క్యారెక్టర్ అనుకుందాం. ఈ సోకాల్డ్ బ్రదర్ కాదు, సారీ, వసంత్ క్యారెక్టర్ అనుకుందాం. భాగ్యశ్రీ వాళ్ళ నాన్న. వాళ్ళిద్దరు ఫస్ట్ హాఫ్ లో చూస్తే నువ్వు చాలా కొన్ని ఆ కళ్ళు ఏదైతే ఉన్నాయో, ఈయన కళ్ళలో ఉన్న ప్యూరిటీ, భాగ్యశ్రీ వాళ్ళ నాన్న కళ్ళలో ఉన్న ప్యూరిటీకి వసంత్ క్యారెక్టర్ లో ఉన్న కళ్ళలో ఉన్న ఎమోషన్ కి నీకు తేడాలు తెలిసాయి కదా. దిస్ వాజ్ ప్యూర్, దట్ వాజ్ నాట్ ప్యూర్. సో దట్ వాజ్ అ కాన్షియస్ చాయిస్ దట్ దిస్ గై ఇస్ అ నాట్ గుడ్ గై. నీకు సడన్ గా కనుక తీసుకొచ్చి ట్విస్ట్ ని రివీల్ చేస్తే అదొక టైప్. ఇది కాన్షియస్ గా తీశారు. కాన్షియస్ గా తీసాడు, అర్థమైంది. అంటే ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ ద పర్ఫార్మెన్స్ ఎవ్రీ వన్ ఇస్ డన్ ఫ్యాబులస్లీ వెరీ గుడ్. బట్ నేను ఏంటంటే యాజ్ అన్ ఆడియన్స్ గా రైటింగ్ కూడా మనకు అర్థమవుతుంది. లైక్ నువ్వు ఫాదర్ క్యారెక్టర్ ని కూడా ఎందుకు డౌట్ కొట్టలేదు ఎందుకంటే బికాస్ హీఈస్ అ నైస్ పర్సన్ ఫ్రమ్ ది స్టార్ట్. హీఈస్ నాట్ లైక్ సడన్ గా వచ్చేసి నైస్ ఒక గుడ్ పర్సన్ లాగా లేడు కదా. లైక్ నువ్వు స్టార్టింగ్ నుంచి చూడు, వసంత్ అనే క్యారెక్టర్ వచ్చేసి వసంత్ he has like కూడా వాడు తేడా కాడు అని చెప్పి నీకు మొత్తం సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా సేపటి వరకు ఎంత స్క్రీన్ టైం అయితే ఈయనకుందో వాడికి ఎంత స్క్రీన్ టైం ఉందో ఇద్దరిది కూడా నువ్వు కంపేర్ చేసి చూడు. వీడు మంచి డీడ్స్ చూపిస్తారు, ఈయనవి మంచి డీడ్స్ చూపిస్తారు. కానీ ఇతని పర్ఫార్మెన్స్ వల్ల వీడేదో తేడా కాడని మనకు అనిపిస్తుంది. ఈయన పర్ఫార్మెన్స్, ఈయన నార్మల్లీ ఆయనకి గుడ్ క్యారెక్టర్ ఇచ్చారు కాబట్టి మనకు తెలియదని నేను అంటున్నా. Predictability is coming from a consciously performed actor, not from the bad writing. బ్యాడ్ రైటింగ్ కూడా అంటలేదు. సో యా, నేను మాట్లాడేది కొంచెం హార్ష్ గా రోస్టింగ్ టైప్ లో అనిపిస్తుంది కానీ, బట్ దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ది ప్యూర్ లైక్ ఫ్రస్ట్రేషన్, లైక్ హౌ గుడ్ ద స్క్రిప్ట్ ఈస్. లైక్ ఆ స్క్రిప్ట్ ని ఇంకొంచెం దాన్ని డ్రామా బిల్డ్ చేసిన, ఇంకొంచెం దాంట్లో రొమాన్స్, లైక్ ఐ ఫీల్ లైక్ the romance part of Bhagyashree Bose and Akhil is like not connected to me. నాకు కనెక్ట్ కాలేదు అది. నాకు లాస్ట్ లో నువ్వు అఖిల్ ఏడుస్తుంటే నాకు కలర్ నుంచి నీళ్ళు కావాలి, నేను కనెక్ట్ అవ్వాలి, అయ్యో పాపం అనిపించాలి నాకు. సరే చేస్తున్నాడు కదా, బట్ ఐఎమ్ అప్రిషియేటింగ్ హిస్ ఎఫర్ట్స్, బట్ నాట్ దట్ కనెక్షన్. నాకు అది కనెక్ట్ ఉంటది కదా. ఒక హీరోయిన్ కి బాధ, ఒక హీరోయిన్ చంపుతూ ఉంటే మనకు ఒక బాధ అనిపించాలి, అరే పాపం చంపేస్తున్నాడు రా అనిపించాలి. ఎందుకంటే అనిపించలేదు. అండ్ దట్ ఈస్ ఫర్ దాట్ మెయిన్ రీజన్ ఇస్ సాంగ్ ఇంటిగ్రేషన్. సాంగ్స్ కూడా బాగాలేవు, ఒక బీజిఎం తప్ప సాంగ్స్ కూడా బాగాలేవు. అండ్ సాంగ్స్ పెట్టి సెట్ డాన్స్ పక్కన పెట్టేసి నువ్వు ఇంకొంచెం డ్రామా బిల్డ్ చేసి ఉంటే ఇట్ కుడ్ బి ద బెటర్ కనెక్షన్ ఫీల్ అయ్యే, ఎమోషన్ ఫీల్ అయ్యేదని నేను అంటున్నాను. యా, అదే నీకు ఎమోషన్ ఎప్పుడైతే ఫీల్ కాదో ఇలాంటి చిన్న నెట్ పికింగ్స్ నువ్వు తీస్తావు. ఎమోషన్ ఎప్పుడైతే ఫీల్ కాదో నువ్వు పర్ఫార్మెన్స్ లో కూడా ప్రెడిక్టబిలిటీ చూస్తాడు. నువ్వు ఇక్కడ అయిపోతుంది నువ్వు ముందు ఎందుకు తెలుస్తుంది? బికాస్ యు ఆర్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ దాట్. వై ఆర్ యూ నాట్ ఇన్వాల్వ్ ఇన్ దాట్? బికాస్ ఐ కెనాట్ ఫీల్ ఎనీ ఎమోషన్ ఇన్ దాట్. నౌ ఇట్ ఆల్ మేక్స్ సెన్స్, ఐ అండర్స్టాండ్. కానీ ఇది నేను కూడా బాధపడ్డా యాక్చువల్లీ. ఎందుకు అని అంటే ఇది నేను ఛాంపియన్ లోనూ బాధపడ్డా, ఇక్కడ బాధపడ్డా. నీకు అంత బ్యూటిఫుల్ స్క్రీన్ ప్రెసెన్స్ ఉన్న యాక్టర్స్ ఉన్నా కూడా నీకు ఎమోషన్ నువ్వు ఒక సాంగ్ ద్వారా ఎందుకు కనెక్ట్ చేస్తున్నావు అన్నది నాకు బాధ వేసింది. ఎందుకంటే సాంగ్స్ కూడా నీకు దే ఆర్ నాట్ టు ద లెవెల్ ఆఫ్ తమన్ పాటల్లా లేవు అవి. అంటే నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పాటలో వరేవా పాట నాకు యాప్ట్ గానే అనిపించింది. వరేవా పాట ఐ లైక్ ఇట్ బికాస్ ఇట్ హ్యాడ్ ఇనఫ్ స్కోప్. కానీ అదర్ పాటలు ఏవైతే ఉన్నాయో అసలు ఎక్కడ ఎందుకు పెట్టారు పాటలు? ఇప్పుడు ఇద్దరు ఆ బొట్టు బిళ్ళది ఏదో బొట్టు బిళ్ళ కనిపిస్తుందో ఏదో సమ్ ఉంటుంది అట్లా, అది ఫామ్ అయినప్పుడు పెట్టిన పాట. సమ్హౌ దే ఆర్ నాట్ నీడెడ్.
నీకు ఒక చిన్న బిట్ ఉంటుంది. వాడు నెక్స్ట్ డే భాగ్యశ్రీని చంపేస్తారు. నెక్స్ట్ డే వాళ్ళు సెకండ్ షోకి వెళ్తారు. ముందు రోజు వాళ్ళిద్దరి మధ్య ఒక 10 seconds బిట్ ఉంటుంది. అది ఎంత ఇంపాక్ట్ఫుల్ గా ఉందో. అలాంటి ఓ 4 సీన్లు రాసుకోలేవా అని అనిపించింది. ఎందుకంటే నాకు ఎంత బాగున్నారా ఇద్దరు, ఎంత అందంగా ఉన్నారు స్క్రీన్ మీద, ఇంకా ఎంత బాగా తీయచ్చు. అట్లీస్ట్ నువ్వు పాట కనీసం ఎంత చక్కగా ఉన్నావే లక్ష్మి లాగా చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే దట్ వాస్ టోటలీ హోల్ ఆన్ న్యూ లొకేషన్. నీకు అది వారేవా పాట వర్క్ అవుతుంది కానీ ఇది ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అంటే మిగతా వేరే లొకేషన్స్ లో ఉన్నాయి. సో ఆ నాకు కనెక్షన్ వారేవారు సాంగ్ కూడా కరెక్ట్. సాంగ్ అయింది అది. సో యా, ఐ ఆల్సో హావ్ దట్. నాకు బాధ వేసింది, అది చాలా బాధ వేసింది. బట్ ఎట్ ది భాగ్యశ్రీకి లెనిన్ అంటే విపరీతమైన ఇష్టం అన్న, బికాస్ ఆఫ్ హర్ పర్ఫార్మెన్స్ అగైన్, బికాస్ ఆఫ్ భాగ్యశ్రీస్ బ్యూటిఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ హర్ పర్ఫార్మెన్స్, ఐ కైండ్ ఆఫ్ గాట్ కన్విన్స్డ్. బికాస్ నాకే భాగ్యశ్రీ అందంగా అనిపించింది అంటే, లైక్ యాజ్ అ ఫీమేల్ చెప్తున్నా, ఫీమేల్ కి అందంగా చాలా బ్యూటిఫుల్ గా అనిపించారు అని అంటే ఇంకా. సో దట్ ఈస్ ఇట్. లైక్ పర్ఫార్మెన్స్ దీన్ని ప్యాచ్ వర్క్స్, దీన్ని లూప్ హోల్స్ ని దీన్ని బాగా కప్పి పెడుతుంది కానీ జస్ట్ లైక్ యుడ్ అంటే నువ్వు కప్పి పెడుతున్న దాంతో నువ్వు మొత్తం లూప్ హోల్స్ లేవు అనడం కూడా తప్పే కదా. యా, క్యాన్ ఫర్గెట్ ఇట్. అండ్ భాగ్యశ్రీ కూడా ఫస్ట్ సైట్ లోనే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది నాకు లైక్ నేను పాతగా అయిపోయినాను, నేను పాత మనిషిలాగా ఆలోచిస్తున్నా తెలియదు కానీ నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ఈ మధ్య క్లిక్ అవ్వట్లేదు. ఐ మీన్ ఐ డోంట్ నో, ఐ ఐ జనరల్లీ డోంట్ నో. నాకు తెలియదు అది నాకు ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు. బట్ యా, భాగ్యశ్రీ ఈజ్ భాగ్యశ్రీ మ్యాన్. దట్ షీ ఈజ్ లైక్ ఎ పర్ఫెక్ట్ 70 mm ఫేస్. Like she's like, I mean, the performance could be a lot more better. Like she has the potential of it, but like as a face card అనేది ఒక అంటే కొన్ని హీరోయిన్స్ మనం ఒక యాక్ట్రెస్ ని చూసినాక మనకు ఒకటి అనిపిస్తుంది, అరే ఈవిడ ఈవిడ చేస్తుంది, ఏదో చేస్తుంది, కాకపోతే మనం చూస్తూ ఉండిపోతాం అనేది అనిపిస్తుంది కదా. లైక్ సావిత్రి గారు కావచ్చు, అనుష్క, సోనాలి బింద్రే గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. సో ఆ జోన్ లో భాగ్యశ్రీ ఉంటారు. సో మిస్టర్ బచ్చన్ నుంచి కొంచెం ఉంది, కాకపోతే దిస్ హ్యాస్ సమ్ పర్ఫార్మెన్స్ ఇన్ టు ఇట్. మిస్టర్ బచ్చన్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్. యా, భాగ్యశ్రీ బ్యూటిఫుల్. నాకు ఆ ఫస్ట్ సీన్ ఏదైతే ఉందో అక్కడ వచ్చిన ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే, తనకి బేసిక్ గా బొట్టు పడుతుంది అండ్ వీడికి దెబ్బ తగులుతుంది. తర్వాత కొంతసేపు అయ్యాక వాడికి దెబ్బ ఉండదు. సో ఆ చిన్న మిస్టేక్ నేను ఎందుకు గమనించానో నాకు తెలియదు, బట్ ఎందుకో తెలీదు. అది అరే దెబ్బ లేదంటే అనుకున్నా. బట్ నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎందుకు వర్కౌట్ అయ్యింది అని అంటే ఐ కుడ్ సీ ద లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఫ్రమ్ భాగ్యశ్రీ సైడ్. తనకి లెనిన్ చాలా నచ్చాడు. నువ్వు కన్సిస్టెంట్ గా, నువ్వు ఎందుకు చెప్తున్నానంటే అఖిల్ పర్స్పెక్టివ్ లో నువ్వు ఎక్కువ చూడవు. యూ వాచ్ ఇట్ ఫ్రమ్ ద భాగ్యశ్రీస్ పర్స్పెక్టివ్. నీకు తనకి ఫస్ట్ సైట్ లోనే షీ విల్ లైక్ లెనిన్స్ క్యారెక్టర్. ఎందుకంటే తను మనకి సెకండ్ డే నుంచి చూపిస్తారు కానీ భాగ్యశ్రీ విల్ బి దేర్ ఫ్రమ్ ద ఫస్ట్ డే. తను లవ్ లెటర్ చెప్తుంది కదా. సో ఫస్ట్ మీసాల సీన్ దగ్గర నుంచి నేను కనెక్ట్ అయ్యింది ఫ్రమ్ భాగ్యశ్రీ సైడ్ ఓన్లీ. సో ఐ కెన్ బిలీవ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇస్ ట్రూ. నాకు అందుకని నచ్చింది. ఫస్ట్ అఖిల్ ని ఆ జెండా ఇది కానీ, దీని నుంచి కానీ, పాట నుంచి కానీ, ఆ పోస్టర్ ని పడగొట్టేయడం దగ్గర నుంచి కానీ, ఫ్రమ్ దెన్ షీ విల్ లైక్. సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఎస్, వీడు అట్రాక్ట్ అవుతాడు, అది లవ్ చేస్తాడు. సో ఈవెన్చువల్లీ అదే మన్మధుడిలో ఉంటది కదా, ఆవిడ చేసింది నాకు చేయాల్సి వచ్చింది అని, అలాంటి టైప్ అనమాట. సో మళ్ళా నువ్వు ఇక్కడ ఇచ్చినావు కదా పోస్టర్ కింద ఒక ఫ్లెక్సీ కింద టైప్, అక్కడ ఒకటి ఉంటది. అంటే మినిస్టర్ వెనక చూసినాక సడన్ గా అఖిల్ వచ్చేసి నడుచుకుంటూ వచ్చేసి స్లో మోషన్ లో నడుచుకుంటూ వచ్చేసి ఊరంతా ఎన్నుకుంటారు. ఊరి ముందు లెనిన్ ఉంటది, ఒక షాట్ ఉంటది. దట్ ఇస్ వెరీ పవర్ఫుల్ షాట్. బట్ లైక్ సమ్హౌ ఐ డిడ్ంట్ కనెక్టెడ్. ఎందుకంటే ఎమోషన్ అప్పుడు ఎస్టాబ్లిష్ కాలేదు. నువ్వు అంత పవర్ఫుల్ షాట్ నువ్వు అప్పుడు ఎస్టాబ్లిష్ కాకుండానే నీకు ఏం తెలియదు ఊర్లో ఏం జరుగుతుంది, ఎట్లా అవుతుంది అనేది. సడన్ గా ఒక పవర్ఫుల్ షాట్ పెట్టేస్తే ఎట్లా మనకు అర్థమవుతుంది అది. లైక్ నువ్వు సెటప్ సరిగ్గా చేయలేవు. సరిగ్గా సెటప్ కాకుండా నువ్వు పెద్ద పెద్ద సీన్లు పెట్టుకున్న వస్తే ఎట్లా కనెక్ట్ అవుతుంది అది, నువ్వు మనకు చెప్పు. అండ్
లైక్ ద ట్విస్ట్ అనేది నాకు ఒక పాయింట్ లో ఎట్లా అనిపించింది అంటే, అరే ఇప్పుడు నేనింతే సినిమాలో ఉంటది కదా, ఆనందం గారు వచ్చేసి గ్రాండ్ క్యానన్ లో సుమోలు తీసుకెళ్తాం బాగా చాలా గ్రాండ్ గా ఉంటది అంటే, అక్కడ సుమోలు దొరుకుతాయా సార్ అని లాజిక్ లో ఉద్దేశ్ గారు అడిగితే, ఓ పని చేద్దాము, ఆ, మన పంపించేద్దాం, లారీలో కార్గోలో పంపించేద్దాం, అక్కడ పడేద్దాం. ఇక్కడ నుంచి అక్కడికి సుమోలు పడేద్దాం అంటే, దిస్ ఇస్ సేమ్ లైక్ దాట్ ఓన్లీ. బికాస్ కెమికల్ పడ్డాక ఇప్పుడు బయట వచ్చినాక ఒకవేళ ట్విస్ట్ లేకపోతే, కళ్ళలో కెమికల్ పడ్డాక మొత్తం పడ్డాక కళ్ళు అంత ఎట్లుంటది అంత లాజికల్ గా, ఇప్పుడు బార్బెల్ అనేటోడే ఇప్పుడు కళ్ళలో మన్ను పడ్డాక అది కెమికల్స్ పడ్డాక కళ్ళు అనేది అంత సరిగ్గా మంచిగా ఎట్లా ఉంటది, క్లైమాక్స్ లో అంత మంచిగా నరుకుంటే ఎలా పోతుండ అంటే, వి విల్ డూ వన్ థింగ్, హీరోకే కళ్ళు పీకేద్దాం. లైక్ దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. అంటే నాకు ఎందుకు ఇంకా కన్విన్సింగ్ అనిపించలేదంటే, ఇంటర్వెల్ లో అఖిల్ లుక్స్ అట్ కెమెరా అండ్ గివింగ్ దట్ ఫకింగ్ ఫోర్త్ వాల్ బ్రేకింగ్, లైక్ యుద్ధం అనేది ప్రశాంతంగా చేద్దాము, ఏమబ్బి చేద్దామా అని ఆడియన్స్ ని అడుగుతున్నాడు. ఒరే అప్పటికి వాడి దట్ ఇస్ కళ్ళు దట్ ఇస్ పోవురా, అప్పటికే పోవు. బార్ ను దిగిండంటే అప్పటి నుంచి వాడు కళ్ళు కనిపించవు, వాడు పోయిండు, లేదు వాడు లేదు చెప్తాడు, జైలు. సునీల్ చెప్తారు, అది లాస్ట్ లో డైలాగ్ ఉంటుంది, ఇప్పుడు జైలుకి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా చూపుకోవడం మొదలైందంటారు, ట్రీట్మెంట్ తీసుకో యా అంటే నాకు వద్దంటాడు. యా యా ఎగ్జాక్ట్లీ, మెల్లమెల్లగా చూపు పోతుంది. కాకపోతే జైలు నుంచి బయటికి ఎప్పుడైతే అఖిల్ వచ్చి మన శివాజీ గారిని చంపుతాడో, ఆ టైంలో అఖిల్కి కనిపించదు. అవును. అండ్ దిస్ ఇంటర్వెల్, దట్ ఇంటర్వెల్ షాట్ ఇస్ ఇన్ ద బార్ వెన్ హీ టోటల్లీ బ్లైండ్. ఓకే. దట్ ఇంటర్వెల్ కార్డ్ ఉంటది కదా, ఇప్పుడు వసంత్ ని చంపినాక వీళ్ళు లెనిన్ కాపాడే టైంలో చెయ్యి నరికేస్తాడు, చెయ్యి నరికేసి బ్లాక్ అండ్ వైట్ అవుతుంది, అక్కడ నుంచి స్టిల్ పడేసి అది మళ్ళీ బార్ కి కట్ అవుతుంది కదా, బార్ కి కట్ అయ్యి మన పిల్లోడు వచ్చేసి వసంత్ ని ఎవరు చంపారని చూసారన్నా అని అడుగుతూ ఉంటే, అప్పుడు కథ చెప్తాడు. పులి వస్తుంది, పులి కోసం సంథింగ్ వస్తారు, కొందరు పట్టుకోవడానికి వస్తారు, జాలి దట్ ర్యాండమ్ షీట్ ఉంటది. దాని తర్వాత డైరెక్ట్ లెనిన్ ఇట్లా ఫేస్ మొత్తం కెమెరాలో చూసి, యుద్ధం కూడా ప్రశాంతంగా చేయాలని అంటారు, ఏమబ్బి చేద్దామా అని అంటాడు. డైరెక్ట్ ఫేస్, నువ్వు మళ్ళీ ఒకసారి అబ్జర్వ్, మొత్తం కెమెరాలో ఫేస్ చేస్తాడు. నువ్వు అప్పుడు అలాంటి షాట్ పెట్టినప్పుడు నువ్వు క్లైమాక్స్ లో బ్లైండ్ అని అంటే ఎట్లా నమ్ముతాడు? దట్ ఈస్ లైక్ డిజాస్టర్ రికవరీ. దట్ ఈస్ అంటే డిజాస్టర్ రికవరీ. అవును, అంటే అప్పుడు అనుమానం రాకుండా, అంటే చాలాసేపు మనకి మొహం చూపిలేదురా అఖిల్ది, అప్పటి నుంచి రావడం మొహం చూపిలా, అప్పుడు కూడా చూపిలా, వాడు కింద చూస్తూనే మాట్లాడినట్టు గుర్తు నాకు. అయ్యా నేను అంత అబ్జర్వ్ చేయలే అది. ఓకే, మేబీ ప్రాబబ్లీ అండ్ ఆల్సో రీచెక్ చేయాలి, బట్ ఐ ఐ ఐ ఐ ఐ ట్రస్ట్ యూ, నువ్వు అంత ఇదిగా ఈజీగా చెప్పవు. గస్ ఎందుకో డౌట్ కొట్టి మళ్ళీ ఆ షాట్ని చెక్ చేశాను. అది ఫోర్త్ వాల్ బ్రేక్ కాదు, జస్ట్ క్లోజప్ షాట్. నేనే కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నాను. అయినా నాకు ఆ ట్విస్ట్ ఎక్కలేదు. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. నాకు పర్సనల్లీ ఏంటి అని అంటే, ఇంటర్వెల్ ప్లాట్ నచ్చడానికి ఒక కారణం ఏముంది అని అంటే, సి ఫస్ట్ పాయింట్, భాగ్యశ్రీ ఎంత స్ట్రాంగ్ క్యారెక్టర్ అయినా సరే, షీఈస్ ప్రెగ్నెంట్ అండ్ హర్ స్ట్రెంగ్త్ ఇస్ హర్ ఐడియాలజీ. షీ కెన్ స్టాండ్ అప్ ఫర్ సెల్ఫ్ త్రూ టాకింగ్, మాట్లాడుతూ తను నుంచోగలదు తనకి తను, బట్ ఫిజికల్ గా తనంత స్ట్రాంగ్ కాదు కదా. సో ఆ యొక్క ఇంటర్వెల్ టైంలో కూడా నీకు నీకు తనకి మెంటల్ గా నమ్మక ద్రోహం జరిగింది, బికాస్ శివాజీ క్యారెక్టర్ అనే అతను అండగా నిలబడతారనుకున్న అతను వెళ్ళిపోయాడు. గెటప్ అది సీను ఆయన క్లైమాక్స్, కాదు, ఇంటర్వెల్ షాట్ ఇది. ఇంటర్వెల్ వేరే, క్లైమాక్స్ మాట్లాడుతాం. గెటప్ సీన్ అనేది క్లైమాక్స్, ప్రీ సారీ క్లైమాక్స్. సారీ, అంటే నేను ఎలా అనుకున్నానంటే ఇది ఇంటర్వెల్ అన్నట్టుగా అనుకున్నానులే కానీ, ఆ షాట్ లో ఏదైతే ఉందో, క్లైమాక్స్ షాట్ లో ఏదైతే ఉంటుందో, సో భాగ్యశ్రీ ఇస్ ఆల్సో మెంటలీ ఎఫెక్టెడ్. ఆ టైంలో తను ఆలోచించుకొని తప్పించుకోవడానికి ట్రై చేయడం, ఇట్లాంటివన్నీ కూడా తన వల్ల, ఎందుకంటే బికాస్ బికాస్ ఇంటెలిజెంట్ పీపుల్ లైక్, బికాస్ తను తను ఇంత ఇంత ఆలోచిస్తున్నప్పుడు ఇటు కూడా ఆలోచించాలి కదా. సో తనకు ఆ స్కోప్ లేదు. అండ్ ఐ ఫెల్ట్, నేను ఎందుకో సినిమా మొత్తం పర్స్పెక్టివ్ మొత్తం నేను భాగ్యశ్రీ సైడ్ నుంచే చూసా, విచ్ ఇస్ ప్రాబబులీ వై ఐ గాట్ వెరీ మచ్ సాటిస్ఫైడ్.
అండ్ ఓకే. ఇంకొక పాయింట్ ఏంటి అంటే నాకు టైం లైన్ కొంచెం అర్థం కాలేదు. బికాజ్ వాళ్ళ సిస్టర్ వెళ్ళిపోయింది అన్న ఆలోచనలోనే ఉన్నారు కానీ యూ విల్ గెట్ టు నో కదా ఇక్కడ ఒక మర్డర్. ఎందుకంటే శివాజీ లాస్ట్ వరకు కూడా వాళ్ళ వాళ్ళ అక్కని చంపేశారన్న నిజం ఎందుకు చెప్పడం నాకు అర్థం కాల. హ్మ్. శివాజీ ఎప్పుడైతే ఆ ఆ వాళ్ళ అక్కని వైదేహి అన్న క్యారెక్టర్ ని చంపేశారు, ఇంకొకటి అర్థం కాదు హ్మ్. ఏంటంటే అసలు ఆ అబ్బాయిని ఎందుకు చంపారు? వైదేహిని చంపేశారు, ఓకే, ఆ అబ్బాయిని ఎందుకు చంపారు? ఆ అబ్బాయి ఎందుకంటే ఎందుకంటే నిజం తెలుసు కాబట్టి మళ్ళీ నిజం బయటికి వస్తదేమో అని ఆయన నిజం కూడా 1+1 ఆఫర్. వాడికైనా తెలుస్తుంది. దీని పెళ్లి నెక్స్ట్ డే మనం అది పొలాల్లో కదా వాడిని చంపింది. వాడిని ఏమి అక్కడ అది వేరే ఊర్లో ఉంటాడు ఆ అబ్బాయి. అసలు ఆ అబ్బాయిని ఎందుకు చంపాడు? ఓకే, మేబీ ఇప్పుడు వైదేహి చనిపోయిందని ఆ అబ్బాయికి తెలిస్తే ఆ అబ్బాయి మళ్ళీ రీసెర్చ్ మొదలు పెడతాడను ఏమో, నాకు ఊరికే సరదాగా చంపేశారేమో, హూ నోస్లే గానీ ఒక 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 అక్క వెళ్ళిపోయాక, ఎందుకంటే పరుగు సినిమా నీకు గుర్తుందా? పరుగు సినిమాలో ఉన్నప్పుడు ప్రకాష్ రాజ్ వాళ్ళ అక్క వెళ్ళిపోయినప్పుడు ఎంత మెంటల్ టార్చర్ అనుభవిస్తాడు. అది సో అది నువ్వు ఎక్కడా చూపిలేదు. అది- అట్లీస్ట్ మహాకృష్ణ క్యారెక్టర్ కూడా చూపిలా. హ్మ్. ఎక్కడో ఒక లైన్ లో ఆ చూపించారు, ఒక 2-3 చోట్ల చూపించారు అంతే. విచ్ ఇస్ అగైన్ వెరీ డౌట్, విచ్ ఇస్ అగైన్ విచ్ అగైన్ గాట్ కన్విన్స్డ్ బికాస్ ఆఫ్ ద గుడ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ భాగ్యశ్రీ. హ్మ్. అండ్ నాకు ఆ, బాగా నచ్చిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే జైల్లో ఉన్నప్పుడు తను ఆ బొమ్మ ఎలా గీశాడన్న నాకు అర్థం కాలేదు ఒకటి. బికాజ్ అదేదో మెటఫర్ లో పెట్టాలనుకున్నారు. సో అక్కడ నాకు దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ డి నాట్ అండర్స్టాండ్. అండ్ అది అది ఒకవేళ గీసాడు, బయటికి వచ్చాడు, కుక్కకి హెల్ప్ చేశాడు, బట్ కుక్కకి తనకి కమ్యూనికేషన్ ఎక్కడా లేదు. ద డాగ్, కన్నయ్య అనే డాగ్ ఏదైతే ఉంటుందో, జైల్కి ఆ కమ్యూనికేషన్ ఎప్పుడు లేదు. హ్మ్. అది తిను ఈశ్వరీరావు ఆయన ట్రైన్ చేసి పంపించిందా అర్థం కాలేదు. నెక్స్ట్ పాయింట్, వెన్ ఇట్ ఓకే. కమ్స్ టు ఈశ్వరీరావుస్ క్యారెక్టర్ కూడా నాకు ఎందుకు కన్విన్సింగ్ గా అనిపించదు. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, మనకు లూప్ హోల్స్ ఉన్నా కూడా నాకు కన్విన్సింగ్ గా అనిపించింది బికాస్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ అండ్ ప్రెజెన్స్. పర్ఫార్మెన్స్. హ్మ్. ఈశ్వరీరావు గారిది నాకు ఎందుకు లాస్ట్ లో ఆవిడ మారారా మారలేదా నాకు ఎందుకు లైక్ ఎందుకు అది మళ్ళీ డేసీగా అనిపించకుండా ఎందుకు కన్విన్సింగ్ గా అనిపించింది అంటే ఫస్ట్ సీన్ లో షీ ఆల్సో హ్యాస్ నెగటివ్ షేడ్స్. తను కూడా ఆ దాన్ని ఏమంటారు, మన శివాజీ గారి క్యారెక్టర్ తో సరిగ్గా ఉండదు. హ్మ్. సో షీ ఈస్ నాట్ ఎ గుడ్ పర్సన్ ఫర్ ఎవ్రీ వన్. షీ ఆల్సో హ్యాస్ ఎ లాట్ ఆఫ్ గ్రే షేడ్స్. హ్మ్. కలర్ ఫోటో సినిమాలో కూడా ప్రేమ గొప్పదా, ఏదో ఏదో భయం గొప్పదా, అట్లా సునీల్ ఎంత మామూలు క్యారెక్టర్ నార్మల్ గా ఉన్నా కూడా వెన్ ఇట్ కమ్స్ టు దట్ కాన్సెప్ట్ తనకు అట్లా ఉంటుంది. సో ఈ సినిమాలో కూడా అలా ఉంటుందేమో అని ఫస్ట్ నుంచి అనుకున్నా. కానీ హ్మ్. ఎప్పుడైతే ఇట్ వాజ్ టోల్డ్ దట్ ఇది కొడుకు ఇన్ఫ్లుయెన్సెస్, కొడుక్కి తల్లికి ప్రేమ అనేది స్ట్రాంగ్ గా ఎక్కడ కమ్యూనికేట్ అవ్వడం. ఓకే. ఐ ఫెల్ట్ లైక్ జస్ట్ లైక్ ఇన్ బాహుబలి. ఆ, ఎలా హ్మ్. అయితే రమ్య కృష్ణ గారికి బాహుబలి మీద కంపారిటివ్లీ ఎక్కువ ప్రేమ ఎలా అయితే ఉంటుందో, నాకు ఫస్ట్ నుంచి హ్మ్. కూడా లెనిన్ మీద ఎక్కువ ప్రేమ ఈవిడకి ఉందన్నట్టుగానే కమ్యూనికేట్ అయింది. హ్మ్. ఎందుకంటే లుక్స్ కూడా అలానే ఉంటాయి, నువ్వు అబ్జర్వ్ చేయి. సో హ్మ్. అంత ఈజీగా ఆ, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా భాగ్యశ్రీకి వాళ్ళ పెద్ద కొడుక్కి అంటే లైక్ వసంత్ అనే క్యారెక్టర్ కి భాగ్యశ్రీ అంటే ఇష్టం. అంటే అంత చనువు ఉంది కదా ఇద్దరికి, ఏ ఒక మాట చెప్పలేదా లెనిన్కి అని అనిపించింది. సో ఓకే. ఓకే, సో మేబీ కొన్నిసార్లు కళ్ళు మూసుకుపోయి ఉండి తర్వాత రియలైజ్, ఎందుకంటే ఆ ఎమోషన్ ఉంది కదా లెనిన్ కి ఆ ఈశ్వరీరావుకి. సో ఎప్పుడైతే హ్మ్. ఆవిడ జైలుకి వస్తుందన్నదో దట్ ఈస్ వై ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ కన్విన్సింగ్, బికాస్ దే బోత్ హ్యాడ్ ఎమోషన్ స్టార్టింగ్ నుంచి. ఎందుకంటే ఎప్పుడు కూడా వీడే అలా కనెక్ట్ అయ్యాను నేను. అట్లీస్ట్ ఐ ట్రై టు, ఓకే. బికాస్ ఐ డెంట్ వాంట్ టు డినై ద ఆనెస్ట్ ఎఫర్ట్. సో అందుకని ప్రాబ్లీ మేబీ ఇది రీజన్ ఏమో అన్నట్టుగా అనిపించింది నాకు. హ్మ్. తర్వాత యాహ్! ఇది నేను చెప్పొచ్చు, ఇది ఏంటో అర్థం కూడా కాలే, నాకు బాధేసింది. విలన్ హ్మ్. వసంత్ క్యారెక్టర్ ఎవరికైనా హ్మ్. చెప్తాడా మొత్తం నేనే చేశాను, అది చేశాను, ఇది చేశాను అని ఇంటర్వెల్ లో. అంటే ఇంటర్వెల్ కాదు, ఆ, అదే ఓకే. బాంబు రివీలింగ్. రివీలింగ్ ఆ! సీన్ ఆ! ఇంకొంచెం బాగా ప్లాన్ చేయొచ్చు అనిపించింది. బట్ అగైన్ ఇంపాక్ట్ అనేది వచ్చింది నాకు. ఎక్స్ట్రాడినరీ హ్మ్. పర్ఫార్మెన్స్ కాబట్టి ఇంపాక్ట్ అనేది వచ్చింది. బట్ ఐ ఫెల్ట్ లైక్ యాహ్! ఎవరు చెప్తారు నాకు నిజం చెప్పు, మనస్ఫూర్తిగా చెప్పు, ఎవరు చెప్పారు కదా. యాహ్! ఓకే. సో అది చెప్పారు. కొంచెం ఇట్ అండ్ వాజ్ ఇంపాక్ట్ఫుల్, యాహ్! సో ఐ నాకు కూడా వాంట్ టు కొన్ని పాయింట్స్ ఉన్నాయి. లైక్
నాకు ఇంటర్వెల్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఇంటర్వెల్ టైం నుంచి అక్కడి వరకు లాస్ట్ వరకు మన దగ్గర రెండు చేతుల్లో రెండు ఆప్షన్స్ ఇచ్చినట్టు వీడు చంపాడా వీడు చంపాడా వీడు ప్లాన్ చేశాడా వీడు ప్లాన్ చేశాడా అని ఒక మనకు నడుస్తూ ఉంటాయి హెడ్ లో. పర్మిటేషన్ కాంబినేషన్స్ మనం చేస్తూ ఉంటాం. ఓకే వీళ్ళ మమ్మీ చెప్పినంటే ఓకే ఇట్లా 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 కావచ్చు, లేకపోతే వీడు మినిస్టర్ అంటే ఇట్లా డైరెక్ట్ అటాక్ ఉంది, ఇట్లా పర్మిటేషన్ కాంబినేషన్ చేసుకుంటూ లాస్ట్ లో శివాజీ గారు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఐ థాట్ దట్ శివాజీ ఈజ్ అ గుడ్ క్యారెక్టర్ అండ్ హీ ఈస్ నాట్ దట్ ఈవల్. మన వసంత్ లాంటి చిన్న పిల్లోడిని చంపేంత ఈవెల్ నేను అనుకోలేదు ఇంటర్వెల్ వరకు. బికాజ్ అప్పుడు వరకు శివాజీ క్యారెక్టర్ ఒక మంచి మంచి షేడ్ లోనే చూపిస్తారు, పాజిటివ్ క్యారెక్టర్ లానే చూపిస్తారు కదా శివాజీ గారిని. సో అందుకని నాకు అంత ఈవిల్నెస్ వెళ్తాడో వెళ్ళాడో అని అనిపించలేదు. సో అందుకని కొంచెం సర్ప్రైజ్ అయినా. నేను ఎక్స్ట్రా మంచిగా surprise సర్ప్రైజ్ అయింది అవ్వలేదు, మంచిగా. అస్సలు అవ్వలేదు. ఓకే. ఎందుకంటే నీకు చిన్నప్పటి నుంచి కూడా నువ్వు ఒకళ్ళ దగ్గర నుంచి వాలిడేషన్ కోరుకుంటున్నావే అనుకో, నీకు ఆ తర్వాత నువ్వు యానిమల్ సినిమాలో చూడు, నీకు రణబీర్ కపూర్ కి వాడి ఫాదర్ నుంచి వాలిడేషన్ కావాలి. ఆ టైంలో వాడి చెవులు పోయినా పర్వాలేదు, వాళ్ళ వైఫ్ ఇదైపోయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు వాడు. దిస్ విల్ హ్యాపన్ టు దిస్ అస్ ఇస్ ఆల్సో. వ్యాలిడ్. నువ్వు అబ్జర్వ్ చేయి. నేను ఇది ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కరికి ఒక థ్రెషోల్డ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళ దగ్గర నుంచి నీకు వాలిడేషన్ కావాలి అని అంటే యూ విల్ బి కొంచెం ఓవర్ గా ఇదవుతుంది. ఇప్పుడు క్లాస్ రూమ్ లో ఆన్సర్లు ఎక్కువ చేయడం, వాళ్ళ నుంచి వాలిడేషన్ కావాలి. సో అలాంటి పర్స్పెక్టివ్ లో నువ్వు ఆలోచించు. శివాజీ నెగిటివ్ రోల్ గా కన్వర్ట్ అవడానికి ఉన్న ఒకే ఒక వీక్నెస్, హీ నాట్ బీయింగ్ బిలాంగ్, హీఈస్ నాట్ బీయింగ్ ఐ మీన్ లైక్ టోల్డ్ ఆర్ బిలాంగ్. సో అది ఇంకా దాని ముందు ధర్మము నా పిండా కూడా ఏమి పనికిరావు. అది కరెక్ట్. అంటే నేను ఎక్కడి నుంచి వచ్చినానంటే లైక్ ఈయన రివాల్ట్ అవుతాడు, ఈయన ఈశ్వరరావు క్యారెక్టర్ పై నుంచి అరుస్తాడు, ఇట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు ఇట్లా అనేది బాధ ఎక్కుంటాడు, రివాల్ట్ అవుతాడు అని తెలుసు. కానీ ఇంత ఈవిల్నెస్ గా వసంత్ ని చంపేంత కోపం ఉంటదా ఉండదా అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ టైంలో. బికాస్ ఎందుకంటే మాట్లాడకపోయినా నేనేమనుకున్నా మంచి క్యారెక్టర్ కదా, వాళ్ళ అమ్మని చెప్పినందుకు కావచ్చు, వాళ్ళ మమ్మీని మెయిన్ రీజన్ కదా, సో వాళ్ళ మమ్మీనే అనుకుంటే ఇది అయింది కావచ్చు అని అనుకున్నాడని నేను అనుకున్నాను. దిస్ ఇస్ నానక్ లేదు లేదు, ప్రేమతో టైప్ ఆఫ్. ఖచ్చితంగా వసంతం చంపేంత కోపం కూడా వాడుకుంటుంది. నేను చెప్తా కదరా, వాలిడేషన్ అన్నది ఇట్ విల్ ఎయిదర్ మేక్ యూ ఫీల్ లవ్డ్ ఆర్ ఇట్ విల్ మేక్ యూ ఫీల్ హేట్. నీకు ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ప్రేమ, ఇప్పుడు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క టైప్ అంతే. సో నాకు పర్వాలేదు ఉంటుందనే నేను అనుకున్నా. అప్పుడు లెనిన్ వాలిడేషన్ ఇచ్చాడు కదా వీడికి. సో అందుకని నేను ఇంకా నేను ఇంకా ఇది ఈశ్వరీరావే చంపితే ఇంకొంచెం డ్రామా బిల్ట్ అవుతుందేమో అనుకున్నాను, కాకపోతే ఈశ్వరి రావు లేదు. ఇప్పుడు కనుక ఈ వసంత్ క్యారెక్టర్ చంపేశాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వసంత్ క్యారెక్టర్ చంపేశాడు అనుకో, వాడు ఈశ్వరిరావుకి ఎవరు ఉండేది, ఇంకా ఎవడుంటాడు చెప్పు? వీడు తప్ప వంశోద్ధారకుడు లెనిన్. క్యారెక్టర్. ఇప్పుడు ఈశ్వరిరావు బ్రదర్ ఉంటాడు, ఈశ్వరిరావుకు కొడుకుంటాడు. అదంతా తీసేస్తే అసలు పర్టికులర్ ఫ్యామిలీకి ఇంకెవడుంటాడు? ఒక మన ఈయనే కదా. కాకపోతే ఈశ్వరరావు క్యారెక్టర్ ఎట్లా చూపించారు అంటే ఇంటి పరువు కదా వేరేది ఇంపార్టెంట్ కాదు అన్నట్టు చూపించారు కదా. సో ఇంటి పరువు ముందు అసలు ఇల్లు ఉండాలిగా, ఇంటి పేరు ఉండాలిగా. అదంతా అవసరం లేదు. మెయిన్ హై ఫర్ దట్ ఆ నేమ్ కి ఇంటి పేరుకి మెయిన్ మిగిలింది ఒక ఈయనే కదా, శివాజీ కదా. కాకపోతే శివాజీ, బట్ నేను శివాజీని అంటున్నా, వసంతిని అంటున్నా. అదే చెప్తున్నా, ఇంటి వసంత్ పరువు చంపడానికి మోటో చెప్తున్నా నేను. వసంత్ ఇస్ నార్మలీ బ్యాడ్ క్యారెక్టర్. ఈజ్ విత్ కళ్ళు లస్ట్ తో కప్పేస్తున్నాయి ఆయనకి. అదే దసరాలో మన శ్యామ్ సింగ్ చాకోదంగా ప్రేమ గొప్పదా కామం గొప్పదా అంటే అదే జోన్ అది, అదే జోన్ అది. ప్లస్ ఆ షార్ట్ కూడా అవే ఉంటాయి. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ షాట్ లో ఎప్పుడైతే రివీల్ చేస్తాడో వాడు అలానే వస్తాడు. ఆ షార్ట్ లో కూడా చెయ్యి షాట్ వచ్చేసి, నడుము షాట్లు వచ్చేసి, విలన్ కూడా నడుము షాట్లు పెడుతున్నారు ఈ మధ్య. ఏంది అర్థమవుతలేదు అది ఒకటి. అండ్ Now let us talk about the performances. పర్ఫార్మెన్సెస్. ఓకే, పర్ఫార్మెన్సెస్ వచ్చేసి నేను లీస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మినిస్టర్ క్యారెక్టర్ ఇస్ వేస్టెడ్, అబ్సల్యూట్లీ వేస్ట్. అంటే సునీల్ క్యారెక్టర్ ఎందుకు సూత్రధారి చాలా
అంటే ఎందుకు ఇలాంటి క్యారెక్టర్స్ సునీల్ ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థమవుతుంది. చెక్ అంటే డబ్బులు లేవా? లేకపోతే చెక్ బాగా ఇస్తున్నారా? సితారా నుంచి అంటే చెక్ బాగా ఇస్తారు కదా అర్థం కానీ అది స్టేచర్ కాదు. అది దాంట్లో అసలు క్యారెక్టర్ లేదు, బొంగు లేదు, భూషణం లేదు, మాట్లాడడానికి అంతే ఉంటే నువ్వు నాగార్జున పెట్టుకొని వెనక నుంచి వాయిస్ ఓవర్లు పెట్టుకో. దానికోసం ఒక మంచి ఒక క్యారెక్టర్ పెట్టి మరి అది చేసేంత లేదు, అక్కడ స్కోపే లేదు. అండ్ దట్ టు సునీల్ గారిని తీసుకోవడం అంటే అది అది వేరే, అది చాలా మంచిగా లేదు. అది చూడ్డానికి బాగాలేదు, పర్ఫార్మెన్స్ అంత స్కోప్ లేదు, బట్ అండ్ ఆల్సో ఇంపాక్ట్ కూడా లేదు. స్టోరీ వైజ్ కూడా ఇంపాక్ట్ లేదు. సునీల్ ఈ మధ్య అండ్ లక్కీ చాప్ అయిపోయారు. అన్ని పుష్పాలు ఆయన లక్కీ బేస్ దగ్గర నుంచి అన్ని నిజంగా నిజంగా చెప్తున్నా నేను, లక్కీ చామ్ లో అయ్యారు ఆయన. ఈస్ నౌ బీయింగ్ ఇన్ ఆల్ పాన్ ఇండియా ఫిల్మ్స్ ఏదర్ ఇన్ వెరీ స్మాల్ రోల్ ఆల్సో. బికాస్ ఒకప్పుడు ఆయన కమెడియన్ గా చేసిన తర్వాత నుంచి ఇప్పుడు ఏమైతుంది, నౌ ఈస్ మోర్ వర్సటైల్. ఆయన ఇప్పుడు కామెడీ చేయట్లా, ఓ ఈస్ మోర్ వర్సటైల్ నౌ. బ్రో, ఇట్ వాట్ కాస్ట్ అంటే నీకు స్టోరీలో నీకు క్యారెక్టరే లేదు. పక్కకొచ్చి ఒక క్యారెక్టర్ గుసాయించి లేకపోతే పక్కకు జరిపి ఇరికించి ఇరికించి క్యారెక్టర్ పెట్టినాక నువ్వు ఎంత వర్షాలు చేసినా ప్రొడక్షన్ వేస్ట్ అది. ఎవరు? ప్రొడక్షన్ నాగార్జున గారు. నాగార్జున గారు ప్రొడక్షన్. గుడ్ విల్ అనేది ఉంటది కదరా. నాగార్జున గారి సినిమాలు నీకు ఏరా, మన్మధుడులో బంక్ సీన్ దే హ్యావ్ లాంగ్ అసోసియేషన్ రా. సి వేస్టెడ్ ఇస్ వెరీ డిఫరెంట్. సి అగైన్ చెప్తున్నా, ఇలాంటి సినిమాలు ఇట్ ఇస్ నాట్ అబౌట్ బీయింగ్ వేస్టెడ్, ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ హ్యావింగ్ ఎన్ ఐడెంటిటీ. కొన్నిసార్లు సరే ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే ఓకే గెస్ట్ రోల్స్ ఓకే ఎందుకు నేను చేస్తారు, నేను ఒకటి క్యామియోస్ ఎందుకు చేస్తారు? నేను ఒక్కటే పాయింట్ ఊరికే పెడతా. ఇంపాక్ట్ సరే కోసం చేస్తారు. సరే 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 అంతా ఓకే. నాగార్జునతో అంటే చేసిండు కరెక్టే. అలా వైకుంఠపురంలో అంటే త్రివిక్రమ్ అని చేసిండు ఓకే. కార్తీతో జపాన్ ఎందుకు చేసిండు? అందులో ఏం క్యారెక్టర్ ఉంది? తమిళ్లో నువ్వు సందీప్ తమిళ ఆడియన్సెస్ కి బాగా నచ్చారు రా సునీల్. కమాన్ సర్లే వదిలే. అట్లా అది కాదు. ఆయన ఆయన చెక్ కోసం చేస్తున్నారో లేకపోతే ఇన్ని రోజులు ఒక రోజు కూడా గ్యాప్ లేకుండా చేసిండు అలవాటుతో చేస్తున్నారో తెలియట్లేదు కానీ కొంచెం మంచి కానీ రూల్స్ నాకైతే ఉన్నది. ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ కావాలి సునీల్ గారికి. ఒక సొంతం లాంటి సినిమా పడాలి. కలర్ ఫోటో ఇస్ అ గుడ్ ఫిల్మ్. పుష్ప ఓకే గానీ పుష్పలో కూడా ఎట్ ది ఎండ్ అదేం స్ట్రాంగ్ రోల్ లా చేయలేదు. ఎట్ ద ఎండ్ ఎరిక్ పప్పనే. పులి పులి ఆయనే ఎట్ ద ఎండ్ కలర్ ఫోటో వాజ్ ద లాస్ట్ మూవీ విచ్ హీ డస్ గుడ్. అంతే. అండ్ నాకు ఆల్సో క్యారెక్టర్స్ ఇంకా చాలా ఉన్నారు. లైక్ మినిస్టర్ క్యారెక్టర్ వేస్టెడ్. అండ్ పక్కనున్న పుష్పలో పెద్ద అకౌంట్స్ చూసుకుంటాడు పుష్పలో. ఆయన ఈ లెనిన్ లో ఉంటాడు, ఈ లెనిన్ లో సైడ్ క్యారెక్టర్ లో ఉంటాడు. ఆయన ఆయన క్యారెక్టర్ కూడా వేస్టెడ్. మళ్ళా ఊర్లో వెళ్ళినాక ఇట్స్ బర్న్ కదా, ఫేస్ బర్న్ అవునవునవును, అయిపోతుంది ఆయన కదా, కూడా వేస్టెడ్. ఆ క్యారెక్టర్ వేస్టెడ్. బ్రహ్మాజీ క్యారెక్టర్ కూడా స్టార్ట్ చేసేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, అది కూడా వేస్టెడ్ నాకు తెలిసి. బ్రహ్మాజీ క్యారెక్టర్ కూడా వేస్టెడ్. ఉన్న క్యారెక్టర్ అనేది ఇంద్రాణి గారు మదర్ క్యారెక్టర్, వసంత్ అండ్ ఈయన శివాజీ గారు, భాగ్యశ్రీ బోసే, అయ్య గారు, వాళ్ళ 5 క్యారెక్టర్స్ నాకు నాకు క్లారిటీగా మంచి అంటే సినిమాకి సంబంధించిన వాళ్ళు, ఇంపార్టెన్స్ సంబంధించిన వాళ్ళు వీళ్ళు 5 బాగా చేశారు. వాళ్ళు కూడా ఇచ్చిన స్కోప్ లో బాగానే చేశారు. పర్ఫార్మెన్స్ కి మాట ఇచ్చేదే లేదు. అసలు పర్ఫార్మెన్స్ వాళ్ళకి ఎంత స్కోప్ ఉందో వాళ్ళంతా బాగానే చేశారు. ఇట్స్ ఆల్ అబౌట్ పుట్టింగ్ ది ఇమోషన్స్. అంటే నువ్వు ఇంకా కొంచెం డ్రామా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా, ఇంకొంచెం ఇమోషన్ ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు ఫీల్ అయ్యేటట్టు చేసి ఉంటే ఇట్ కుడ్ బి ద లైక్ వే బెటర్ దెన్ దిస్. దిస్ హ్యాస్ మచ్ మోర్ పొటెన్షియల్ దాన్ దిస్. సేమ్ నేను హైరార్కీ చెప్తా. పిచ్చగా నచ్చింది నాకు ఈశ్వరీరావు గారి పర్ఫార్మెన్స్. అసలు ఎంత మంచి యాక్ట్రెస్ అసలు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అండ్ ఆవిడ లుక్ కూడా, షీల్ బి ఫైన్ ఫర్ అ ఎలిగెంట్ క్యారెక్టర్, షీల్ బి ఫైన్ ఫర్ అ రా క్యారెక్టర్, రా రస్టెడ్ రోల్ కి ఆవిడ చాలా బాగా సూట్ అవుతారు. షీ విల్ ఆల్సో షీ ఒక గ్లామర్ రోల్ కి కూడా ఆవిడ అందం ఇస్ లైక్ ప్రాపర్ సౌత్ ఇండియన్ బ్యూటీ లా ఉంటారు ఆవిడ. నాకు ఇష్టం ఆవిడ చూడడానికి చాలా. ఫస్ట్ ఈశ్వరి రావు ఐ గారు, మీన్ నెక్స్ట్ వర్సటాలిటీ ఎట్ పీక్స్. అంటే ఆవిడ అరవింద సమేత నుంచి ఒక జగపతి బాబు వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ చేయగలరు. లెనిన్ నుంచి గాంధారి క్యారెక్టర్ కూడా చేస్తారు. దాట్ మచ్ స్పెక్ట్రమ్ షేర్. ఎస్ ఎస్ గుంటూరు కారంలో పిన్ని క్యారెక్టర్.
గుంటూరు అక్క కారం తీయ ప్లీజ్. నువ్వు గుంటూరు కారం తీయ, నువ్వు తీయకది అదద్దు. సరే, నెక్స్ట్ ఫస్ట్ ఈశ్వరీరావు గారు, సెకండ్ ఇట్ కమ్స్ విత్ ఆబ్వియస్లీ ద విలన్ క్యారెక్టర్, నెక్స్ట్ భాగ్యశ్రీ, నెక్స్ట్ మన అఖిల్ అయ్య గారు, అండ్ గెటప్ శ్రీ. నాకు ద రీజన్ గెటప్ శ్రీను ఎందుకు నచ్చారు అని అంటే, ఐ మీన్ నౌ ఐ ఫీల్ గెటప్ శ్రీను గారు ఈస్ గెట్టింగ్ ఐడెంటిఫైడ్. ఐ వాంటెడ్ హిమ్ టు బి ఈవెన్ ఇన్ సంగీతం. సంగీతంలో కూడా ఆయన ఉంటే బాగుండేది అనిపించింది, ఎందుకంటే సంగీతంలో చాలా స్కోప్ ఉన్నాయి కొన్ని క్యారెక్టర్స్ కి. ఆయన కూడా ఉంటే బాగుండేది అనిపించింది సంగీతం సినిమాలో. బట్ ఈవెన్ నౌ సూపర్ సుబ్బు ఒకటి ఇందులో, గెటప్ శ్రీను గారికి హీ స్లోలీ, బట్ హీ కెన్ గెట్ మోర్ గుడ్ క్యారెక్టర్స్. మేబీ బికాస్ ఆయన జబర్దస్త్ నుంచి వచ్చిన ఆయన కాబట్టి ఇంకా ఆయన అంత పూర్తిగా యూటిలైజ్ చేయట్లేదు. హీ స్టిల్ బీన్ సీన్ యాజ్ అ జబర్దస్త్ కంటెస్టెంట్ ఏమో అని నాకు అనిపిస్తోంది. బట్ హీ డిజర్వ్స్ అ ప్రాపర్ లెంది స్ట్రాంగ్ రోల్. ఎందుకంటే అసలు ఏడ్చారు ఎప్పుడైతే అలా కారం కొడతారు కదా అఖిల్ కళ్ళలో. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. సో యా, వీళ్ళు 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 ఐదుగురు చాలా బాగా చేశారు. నా అఖిల్ చాలా ఇంప్రూవ్ అయ్యారు ఆయన యాక్టింగ్ లో. And I could understand. I'm feeling like now, like how Alia Bhatt has transformed. నాకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ తెలుస్తోంది అఖిల్లో. అండ్ ఫర్ ద నెక్స్ట్ ఫిల్మ్స్ హీల్ గెట్ మోర్ మచ్ బెటర్. అండ్ ఐ కుడ్ సీ హీ ఈస్ గోనా బి a సక్సెస్ఫుల్ హీరో. ఐ డోంట్ నో ఇఫ్ విల్ బి లైక్ మహేష్ బాబు అలా కాదు, కానీ నాగ చైతన్య హ్యాస్ హిస్ ఓన్ లీగ్. నాట్ లైక్ మహేష్ మేబీ, బట్ నాగ చైతన్య గారికి ఆయనకంటూ ఒక ప్రాపర్, హీ హాస్ క్రియేటెడ్ హిస్ ఓన్ లైన్ ఆఫ్, అంటే ఆయనకు ఒక వాల్యూ ఉంది, బ్రాండ్ ఉంది. నాగ చైతన్య, దిస్ ఫిల్మ్ కెన్ బి డన్ బై నాగ చైతన్య అన్నది ఒక క్లారిటీ ఉంటది కదా. సో ఐ థింక్ ప్రాబ్లీ అఖిల్ ఆల్సో షుడ్ ఫైండ్ ఫిగర్ హిస్ ఓన్ వే, బట్ హీ హాస్ గుడ్ పొటెన్షియల్. ఐ స్టిల్ ఫైండ్ నాగ చైతన్య మోర్ హ్యాండ్సమ్. సో లైక్ నాకు ఒక అన్పాపులర్ ఒపీనియన్ ఉంది దట్ మేబీ అఖిల్ వుడ్ యాక్ట్ బెటర్ దెన్ నాగ చైతన్య. లైక్ నాగ చైతన్యకున్న లిమిటేషన్స్ ఉన్నాయి కానీ అఖిల్ క్యాన్ మేబీ మోర్ స్పెక్ట్రమ్ ఉన్న యాక్టర్ అవ్వచ్చు. లైక్ మోర్ స్పెక్ట్రమ్ ఉన్న యాక్టర్. అఖిల్ He definitely has the potential, man. అఖిల్ కి లేవు లిమిటేషన్స్, నాకు తక్కువ అనిపిస్తాయి. హీ హ్యాడ్ దట్. ఎందుకంటే నువ్వు ఎన్ని ఇప్పుడు దాకా అదే చెప్తాను. ఇప్పుడు దాకా ఉన్న సినిమాలు నువ్వు హలో చూడు, లైక్ అఖిల్ చూడు, మిస్టర్ మనుష్ నువ్వు చూడు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చూడు, లైక్ హీ డన్ ది డీసెంట్ జాబ్ ఓన్లీ. లైక్ ఏజెంట్ లో కూడా ఎక్కడో ఒక సెన్స్ లో బాగానే అఖిల్ కమిట్ అయ్యిండు, అది కనిపిస్తుంది మనకు, ఎఫర్ట్ కనిపిస్తుంది. హీ నెవర్ బీన్ అట్ లైక్ క్రాస్ యాక్టర్. హీ నెవర్ బీ దట్ క్లీషే అసలు యాక్టింగ్ రాదు అన్న యాక్టర్. నాకు హెలో ఇష్టం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చాలా ఇష్టం. కాకపోతే ఏంటి అని అంటే, అఖిల్ ఇస్ వెరీ వెరీ గుడ్ లుకింగ్. అల్లు అర్జున్ గారు ఉన్నారు కదా, నువ్వు అల్లు అర్జున్ గారు ఇమాజిన్ చేసుకో. హీరో ఇస్ నాట్ సమ్మన్ హూ ఇస్, ఒక 10 మందిని పెడితే అందులో బెస్ట్ లుకింగ్ గాడ్ హీరో కాదు. 10 మంది ఉండగా 10 మందిలో 9 మంది అందంగా ఉన్నా కూడా నువ్వు ఒకళ్ళ వంక చూస్తావు చూడు, వాడు హీరో. దట్ ఈస్ ద పొటెన్షియల్, దట్ అట్రాక్షన్, దట్ ఈస్ అ హీరో ఈక్వాలిటీ. చిరంజీవి గారి కన్నా అందంగా ఉన్నవాడు లేరనుకుంటావా? చిరంజీవి గారు బికాస్ హీ హ్యాస్ దట్. నువ్వు 100 మంది చూసినా కూడా, 100 మంది జస్ట్ అలా నుంచున్నా కూడా మన కళ్ళు చిరంజీవి గారి మీదకే వెళ్తాయి. సో అలాగే అల్లు అర్జున్ గారి మీదకే వెళ్తాయి. ఐ లైక్ అల్లు అర్జున్ గారు, అందుకని చెప్తాను, అల్లు అర్జున్ గారి మీదకే వెళ్తాయి. అలానే నాగ చైతన్య ఐస్ హ్యాస్ దట్ పవర్. నీకు వెంకటేష్ గారు చాలా స్మార్ట్ గా కనిపిస్తారు, నీకు నాగార్జున గారు చాలా అందంగా కనిపిస్తారు, వెరీ వెరీ హ్యాండ్సమ్. అలాగే అఖిల్ కూడా చాలా స్మార్ట్. హీ సమ్ టైమ్స్ వే మోర్ స్మార్టర్. ఐ థాట్ హీ వుడ్ నాట్ ఈ యొక్క క్యారెక్టర్ లో కన్విన్సింగ్ గా అనిపించాడు అని అనుకున్నా, బట్ చాలా కన్విన్సింగ్ గా అనిపించారు. బట్ స్టిల్ I can't imagine Akhil doing a role like Mahesh Babu did in Dukuru. Both come on the same place. Again, Rana is different. But Mahesh Babu garu looks kani, Akhil looks, they are fair, they are tall, they are very handsome anukuntam. But Mahesh Babu garu could convince that he has a love at first sight towards Aarti Agarwal, love at first sight towards Samantha, love at first sight towards Anushka. సో ఇవన్నీ మనకు కన్విన్సింగ్ గా అనిపించాయి. బట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ పూజ హెగ్డే వంక కన్విన్సింగ్ గా అనిపించడం అనేది టుక్ వైరల్ ఫర్ మీ.
ఒక చిన్న పెసర. సో దెర్ ఇస్ చిన్న గ్యాప్, ఇంత గ్యాప్ ఉంది. బట్ ఓకే. ఐ వాంట్ అఖిల్ టు రీచ్ దట్ ప్లేస్ అండ్ ఐ కుడ్ సీ. హ్మ్. నాకు కనిపిస్తుంది ఖచ్చితంగా వెళ్తారు. అండ్ మనం ఎవరు చెప్పడానికి, ఇది నేను దిస్ ఇస్ నాట్ కమింగ్ ఫ్రమ్ అ క్రిటికల్ పర్స్పెక్టివ్, దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ మై హార్ట్. నాకు కావాలి బికాస్ హీ Yeah, హ్యాడ్ దట్ yeah. ఉంది. And all the criticism which is coming from us in this video is purely from the heart of fans. Like, we are not a critic, we are not a reviewers, we don't know anything about craft and all. We are just watching movies and telling our nonsensical stuff or nonsensical opinions on it. That's it. అంతే, వాడికి పని పడలేదు, నాకు పని పడలేదు, అందుకే చెప్తున్నాం అంతే. అంతకు మించి ఏమీ Exactly, లేదు. దిస్ exactly. ఇస్ కమింగ్ ఫ్రమ్ అ వెరీ వెరీ ఇన్నోసెంట్ పర్స్పెక్టివ్, జస్ట్ కన్సిడరింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంతే. ఏదో చెప్తాము, ఒక సోషల్ Yeah. మీడియా ఉంది, అండ్ ఇన్ఫాక్ట్ మాకు నా వీడియోలు చేయడం ఇష్టం అంతే. అంతకు మించి ఏమీ లేదు. Mhm. ఏదో Yeah. ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నాం, మాట్లాడదాం. మా వీడియోలు ఎవరు చూడడం నాకు తెలుసు, కానీ మాకు చేయడం ఇష్టం కాబట్టి చేస్తాను. ఎందుకక్క ఇది? ఇది కత్తి చేత అంటే ఎందుకు? ఒకటి చెప్తున్నాను, అది చూడడం మాకు నాకు తెలుసు. సో సెల్ఫ్ అవేర్, చూడు ఎంత సెల్ఫ్ అవేర్ ఉన్నాము. సర్లే, ఓకే ఫైన్. సో ఫైనల్ పాయింట్స్, Okay. 2 minutes చెప్పరా రాహుల్. Yeah, final point is Lenin is an decent watch, but personally didn't connect it to me. పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటది, బాగుంటది. పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటది అంటే మూవీలో ఉన్న బుక్కలన్నీ ఇట్లా కవర్ చేసేస్తది. డైరెక్టర్ హ్యాస్ పొటెన్షియల్, స్క్రిప్ట్ హ్యాస్ గ్రేట్ పొటెన్షియల్, బట్ డిడెంట్ గెట్ దట్, లైక్ మొత్తానికి ఫుల్ మోడ్ లో వెళ్ళలేదు. ఎవరు గెలకలేదు. థ్యాంక్ గాడ్ దిస్ మూవీని ఎవరు గెలకలేరు అన్న ఫీలింగ్ వచ్చింది. బికాస్ దీన్ని ఎవరు గెలకలేరు, దీన్ని గెలికింది డైరెక్టర్. లైక్ దీన్ని గెలికింది వాళ్ళు అనుకున్న ఈ పాయింట్సే. సో దాట్స్ వై నేను అంత బ్లేమ్ కూడా ఇవ్వట్లేదు. సో నా లాస్ట్ వర్డ్స్ లెనిన్ కి ఏంటి Yeah. అంటే, లెనిన్ ఈజ్ జస్ట్, అంటే లెనిన్ ఈజ్ నాట్ అ ఫుల్ మూన్, జస్ట్ 1 day బిఫోర్ ఫుల్ మూన్ లాగా చేసినట్టు అనిపించింది. సో పాటలు తీసేస్తే సినిమా చాలా, పాటలు తీసేసి కొంచెం డ్రామా పెట్టుంటే దిస్ వుడ్ హ్యావ్ బీన్ అ వెరీ 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 గుడ్. మీకు నచ్చినట్టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ Yes. చేయండి, సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి, గంట కొట్టండి.